హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి షాపింగ్కి వెళ్ళానన్నమాట, కొన్ని యూటెన్సిల్స్ తీసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ కిచెన్ యూటెన్సిల్స్ కలెక్షన్ అనేది ఉంటుందండి. మామూలుగా ఫస్ట్ ఫ్లోర్లో స్టీల్ ఐటమ్స్ కంప్లీట్గా కేజీస్ వైజ్, తర్వాత పీస్ వైజ్ అలా ఉంటాయి. తర్వాత ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి రెగ్యులర్గా కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న యూటెన్సిల్స్ అవనివ్వండి, హాట్ పాట్స్ అవనివ్వండి, అవన్నీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళగానే ఉంటాయన్నమాట. సో ఈరోజు వీడియోలో మీకు నేను కంప్లీట్ కిచెన్ యూటెన్సిల్స్ కలెక్షన్ అనేది షేర్ చేస్తానండి. మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు యూనిట్ 1, 2, 3 అలా ఉంటాయన్నమాట. ఈ యూనిట్ 2కి వెళ్తే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కలెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ వెళ్ళగానే మనకి ముందు హాట్ పాట్స్ కనిపిస్తాయండి. హాట్ పాట్స్లో కూడా నార్మల్గా ఉండే అంటే ఏమంటారు, సెల్లో అవనివ్వండి, నయాసా అవనివ్వండి, మిల్టన్ అవనివ్వండి, అలాంటివి కంప్లీట్గా బయట అంతా ప్లాస్టిక్ వచ్చేసి లోపల మనకి హాట్ పాట్ లాగా స్టీల్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా స్టీల్లోనే మనకి హాట్ పాట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇవేంటంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి. అంటే మన ఫంక్షన్స్లో సర్వ్ చేయడానికి, జనరల్గా ఇంట్లో ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఒక 20 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, ఆ 20 మెంబర్స్కి కావాల్సిన కర్రీస్, ఇంకే ఐటమ్స్ అయినా సరే సర్వ్ చేసే విధంగా హాట్ పాట్స్ కూడా ఇక్కడ కలెక్షన్ అనేది ఉందన్నమాట. ఇవి కాకుండా చాలా పెద్ద పెద్దగా ఉండే ఐటమ్స్ కలెక్షన్ సపరేట్ సెక్షన్ ఉంటుందండి. బట్ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే అప్పుడు మనకు కావాల్సిన కలెక్షన్ అంతా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. హాట్ పాట్స్లలో కూడా మనకి కంప్లీట్ స్టీల్లోనే కాకుండా ఇప్పుడు ఏమంటామో బ్రాస్లో వస్తున్నాయి. అంటే బ్రాస్ కంప్లీట్ ప్యూర్ బ్రాస్ కాదు అది, బట్ బ్రాస్ కలర్లో వస్తున్నాయి. తర్వాత కంప్లీట్ కాపర్ కలర్లో వస్తున్నాయి అన్నమాట. బయటంతా అలా ఉంటుంది అండ్ లోపల వచ్చేసి హాట్ పాట్ ఉంటుందన్నమాట. సో ఇలా మంచి మంచి హాట్ పాట్స్ కలెక్షన్ ఉంటుంది. వాటికి తగిన స్పూన్స్ కూడా కాపర్ కలర్లో, బ్రాస్ కలర్లో కూడా మంచి మంచి స్పూన్స్ కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. అండ్ అవే కాకుండా ఇలాంటి యాంటిక్ పీసెస్ కూడా ఉంటాయండి. ఇవన్నీ వాటర్ స్టోరేజ్ కలెక్షన్ అనమాట. సో మనము అంటే డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి. ఇది చూసారా 4000 చేంజ్ ఉంది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. డెకరేటివ్ పర్పస్ బాగుంటుంది, రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ డిస్పెన్సర్ లాగా, తర్వాత ఆయిల్ డిస్పెన్సర్స్లో ఏంటంటే మనం చిన్న చిన్న క్వాంటిటీస్ కావాలి అనుకున్నప్పుడు ఆయిల్ డిస్పెన్సర్స్కి కంప్లీట్గా మీరు స్టీల్లో చూసినట్లయితే ఇక్కడ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అండ్ కెటిల్ మోడల్లో ఉన్నాయి. తర్వాత ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట స్టీల్లో. ఇవే కాకుండా మనకి ఆయిల్ డిస్పెన్సర్స్ అక్రైలిక్ మోడల్లో కూడా ఉన్నాయండి, అవి కూడా నేను చూపిస్తాను మీకు. సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ప్రతిదీ వచ్చేసి 200, 350, 400 అదే రేంజ్లో ఉంటాయన్నమాట. ఇదంతా కంప్లీట్ ఒకే సెక్షన్ లాగా ఒక దగ్గర డిస్ప్లే పెట్టారండి. సో మనకు కావాల్సిన వాటిలలో డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ డిజైన్స్ నుండి మనకు కావాల్సినది పిక్ చేసుకునేలాగా ఒకే దగ్గర కలెక్షన్ పెడతారనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ మనకి బ్రాస్లో కాఫీ ఉంటుంది కదండి, ఫిల్టర్ కాఫీ తాగడానికి సెట్ 325 రూపీస్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది సెట్. ఇవే కాకుండా మనం ఫిల్టర్ కాఫీ చేసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి కదా, సో వాటి కలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటారు, సో దానికి కావాల్సిన కలెక్షన్ కూడా ఉంది. అండ్ చిన్న సైజు టీ చేసుకునే పాట్ లాగా అండి, 160 రూపీస్, 225 రూపీస్ అలా ఉంది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచి స్ట్రాంగ్గానే ఉంది. స్టీల్ వచ్చేసి సింగిల్ పర్సన్ ఉన్నారనుకోండి, టీ పెట్టుకోవాలి, కాఫీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి సైజెస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ అవే కాకుండా అసలు నైఫ్స్ కలెక్షన్ అవనివ్వండి, సీజర్స్ అని, ఇంకా మనము రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే కలెక్షన్, యూటెన్సిల్స్ కలెక్షన్ అంతా ఇక్కడ చాలా ఉంటుందండి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో, హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట.
ఇక్కడ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. సో స్టీల్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. ఇందాక అక్రైలిక్లో అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి అక్రైలిక్ అనమాట. ఇది నేను ఆల్రెడీ తీసుకున్నాను, బట్ ఒకసారి అనుకోకుండా, అంటే నార్మల్గా ఆయిల్ లేనప్పుడే అనుకోకుండా నా చేయిజారు కింద పడితే నాజిల్ అనేది కొంచెం బ్రేక్ వచ్చింది. సో అది బ్రేక్ అవ్వడమే కాకుండా ఆ పలుగు అనేది కంప్లీట్ బాటిల్ నిండా చూపించింది. సో నేనైతే ఇది మీరు కొనుక్కుంటా అంటే మటుకు సజెస్ట్ చేయనండి. సో అక్రైలిక్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు, బట్ చాలా ఇదిగా విరిగిపోయిందనమాట. చాలా తొందరగా బ్రేకేజ్ అనేది వచ్చింది. సో అవి కాకుండా ఇలాంటి స్టీల్లో తీసుకోవడం బెస్ట్ అండి. మనకి గ్రిప్ అవనివ్వండి, అవన్నీ కూడా బాగుంటాయి. అక్రైలిక్ ఏంటంటే చాలా స్టైలిష్గా బాగున్నాయి ఆ మోడల్స్, బట్ అసలు కింద పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగే వాళ్ళైతే అవి తీసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. అందులో కూడా మనకి చాలా కెపాసిటీస్ ఉన్నాయండి. 300 ml నుంచి స్టార్ట్ చేసి అప్ టు 1000 ml కెపాసిటీ ఉన్నాయన్నమాట. అండ్ అవే కాకుండా ఇంకా పోపు డబ్బాలు ఉన్నాయి కదండి, చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అంతకుముందు పోపు డబ్బాలు అంటే ఏంటంటే మసాలా డబ్బాలు కంప్లీట్ క్లోజ్డ్గా వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా సీత్రూ వస్తున్నాయి అండ్ ఇలా డిజైనర్ వేర్ వస్తున్నాయి అనమాట. అంటే కంప్లీట్ ప్రింటెడ్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అలా కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట. అండ్ మురుకులు అలాంటివి చేసుకోవడానికి, జంతికలు చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదండి. ఇవి ఏంటంటే స్టీల్లో ఉన్నాయి, బ్రాస్లో ఉన్నాయి, అలాగే అల్యూమినియంలో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇటువైపు సెక్షన్ అంతా మీరు చూసుకుంటే మనకి కిచెన్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. ఇది ఉంది ఇది లేదు అనేది కాదనమాట. అంటే మనకి పీలర్ ఉంటాయి, తర్వాత గ్యాస్ స్టవ్కి సంబంధించిన లైటర్స్ ఉంటాయి, నైఫ్స్ ఉంటాయి, తర్వాత వడియాలు తీసి వేసుకోవడానికి ఉంటాయి కదండి, అలాంటివి ఉంటాయి. అసలు ఒక్కటని కాదండి, చాలా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఇదంతా వచ్చేసి స్పూన్స్ కలెక్షన్ అనమాట. స్పూన్స్ కూడా ఈ పైన హ్యాంగ్ చేసినవి ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీవి, కొంచెం ప్రైస్ కూడా మంచి రీజనబుల్లోనే ఉంటాయి. ఇవి కాకుండా కింద మనకి టబ్స్లలో వేసి పెడతారండి. అవి ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటాయి, ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ కింద ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్పూన్స్ అన్ని చాలా తక్కువ ప్రైస్ ఉంటాయన్నమాట. అంటే 20 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా గరిటెల సెక్షన్ అండి. గరిటెలు కూడా క్వాలిటీ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అవే కాకుండా ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వాటర్ బాటిల్స్ అయితే చాలా కలెక్షన్ ఉంటుందండి. స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి అండ్ మనకి గ్లాస్ వస్తుంది కదండి లోపల, ఫ్లాస్క్ మోడల్ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో స్టీల్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా ఈ మధ్య ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయకుండా స్టీల్, గ్లాస్ అలా యూజ్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాటిల్లో మంచి మంచి కలెక్షన్, స్టైలిష్ బాటిల్స్, కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్లలో అలా బాటిల్స్ కలెక్షన్ అనేది ఉందన్నమాట. అంతకుముందు ఏంటంటే స్టీల్ వాటర్ బాటిల్స్ అంటే కంప్లీట్ స్టీల్లోనే ఉండేవి మనకి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఆ మోడల్లో, బట్ ఇప్పుడు అలా కాదనమాట. అందులో చాలా మోడల్స్ వచ్చాయి. పైన ఉండే కలర్స్ అనేవి మంచి మంచి డిజైన్స్లలో, కలర్స్లలో అలా మంచి అట్రాక్టివ్ మోడల్స్ వచ్చాయన్నమాట స్టీల్ వాటర్ బాటిల్స్లో. సో రెగ్యులర్గా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి, లేదంటే ఇంట్లో యూజ్ చేయడానికి, లేదంటే పిల్లలకి లంచ్ బ్యాగ్స్లో పెట్టివ్వడానికి కూడా బాగుంటాయి బాటిల్స్ అన్ని. నాకైతే ఇక్కడ పర్టికులర్గా బాటిల్స్ కలెక్షన్ బాగా నచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 300 ml కెపాసిటీ నుండి స్టార్ట్ చేస్తే 1 లీటర్ కెపాసిటీ వరకు ఉన్నాయన్నమాట. 300 ml, 500 ml, 750 ml అండ్ 1 లీటర్ ఈ కెపాసిటీస్లో మనకి వాటర్ బాటిల్స్ అనేవి స్టీల్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు కూడా చూడొచ్చు ఎంత కలెక్షన్ ఉందో.
ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్టోరేజ్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో సింగిల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. వీటిలో కెపాసిటీస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ లిడ్ అనేది సీత్రూ వస్తుంది. డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. 1527 ఈచ్ బాక్స్, అంటే దాని కెపాసిటీని బట్టి ప్రైస్ అనమాట. చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, పెద్ద సైజ్ అయితే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఒకే మోడల్లో మనకి డిఫరెంట్ కెపాసిటీస్లో స్టోరేజ్ కంటైనర్స్ కావాలి ప్యాంట్రీ యూనిట్కి అనుకుంటే మీరు ఒకసారి అగ్రోమిక్ ఇండస్ట్రీస్ని విజిట్ చేయండి. అండ్ అడ్రస్ వచ్చేసి సనత్ నగర్లో ఉంటుందండి. దీన్ని సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అని అంటారు. సో నేను మీకు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట. సో ఇది కంప్లీట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మనకి ప్రైజెస్ అనేవి మీరు ఎక్కడైనా సరే బయట కంపేర్ చేసి చూడండి, అంతకంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచి కలెక్షన్ ఉంటుందండి. అంటే ఏదో నార్మల్ స్టీల్ నార్మల్ కలెక్షన్ అని కాకుండా ప్రతి ఒక్కటి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అట్లా చూసిన కలెక్షన్స్ కంటే కూడా అప్ టు డేట్ చాలా అడ్వాన్స్డ్ మోడల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ మంచి మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే ఇన్ స్టోర్ వెళ్ళి షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి అగ్రోమిక్ ఇండస్ట్రీస్కి విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. మీకు తిరగడానికి ఓపిక ఉండాలే కానీ ఆ ఫ్లోర్స్ అన్నీ తిరిగేసి మీకు నచ్చిన కలెక్షన్ అంతా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి చూసారా, సెట్ ఆఫ్ 2 బౌల్స్, అంటే మనకి సర్వింగ్ క్యాజరోల్స్ అనమాట. సో ఇవి మనకి 50% ఆఫ్లో ఉందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1860, 50% ఆఫ్లో ఉంది. కుకింగ్కి యూజ్ చేయొచ్చు, సర్వింగ్కి యూజ్ చేయొచ్చు. అండ్ అవే కాకుండా ఇలా స్ట్రైనర్స్కి అయితే అసలు చెప్పక్కర్లేదండి. చిన్న సైజు నుంచి కూడా పెద్ద సైజు వరకు ఉన్నాయి. అండ్ ఫ్రూట్ బాక్సెస్ ఉంటాయన్నమాట. మనకి ఫ్లైస్ వస్తాయి కదా, ఫ్రూట్ ఫ్లైస్, అవి వాటి నుంచి మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా. సో ఇలాంటి ఫ్రూట్ బాక్సెస్ ఉంటాయన్నమాట, కంప్లీట్ మెష్తో ఉన్నవి. సో అలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చపాతీ పీటల కలెక్షన్ అయితే చూడండి, వుడెన్లో ఉంది, పాలరాతిలో ఉంది. పాలరాతిలో కూడా డిఫరెంట్ కలర్స్లలో ఉన్నాయి. చాలా బాగా ఉంటుందండి కలెక్షన్. మనకి చపాతీ రోల్ చేయడానికి కావాల్సిన పీటలు సైజెస్ కూడా కొంతమంది చిన్నవి పెద్దవి అలా చూస్తారు కదా. సో మీకు ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజ్ దొరికిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మిల్క్ బాయిలర్ కలెక్షన్ అండి. ఇందులో చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1/2 లీటర్ సైజ్ నుంచి 2 లీటర్స్ కెపాసిటీ వరకు కూడా ఉంది. అవి కాకుండా మనకి అందులోనే మిల్క్ బాయిలర్స్లో రెగ్యులర్గా ఇవి యూజ్ చేసే పాత మోడల్స్ అనమాట. ముందు చూపించినవి ఏంటంటే రీసెంట్ మోడల్స్. అండ్ ఇడ్లీ పాత్రలు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను, చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే. సో ఇడ్లీ పాత్రలే కాకుండా మనం ఇడ్లీ పాత్ర మన దగ్గర ఉన్నా కూడా స్టాండ్స్ అవసరం ఉంటాయి కదా మనకి ఇడ్లీ పెట్టడానికి. సో అలాంటివి కావాలన్నా కూడా మనం ఇక్కడ వచ్చి పర్చేస్ చేయొచ్చు. అండ్ అవే కాకుండా ఇడ్లీ పాత్రల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ కలెక్షన్ అనమాట, క్యారేజెస్ కలెక్షన్. సో లంచ్ బాక్స్ అనే కాదండి, మనము ఏదైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద సైజులో మనకి క్యారేజెస్ కావాలంటే కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట. చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. అండ్ అవే కాకుండా మనకి ఇక్కడ టిఫిన్ బాక్సెస్ చిన్న చిన్న సైజులో కూడా బాగుంటాయండి. మా బాబు కోసం నేను స్కూల్కి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటానమాట. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. అందులో కూడా సింపుల్గా ఉంటాయి, బట్ అందులోనే డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా స్టీల్లో లంచ్ బాక్సెస్ కోసం చూస్తున్నట్లయితే అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అలాగే మనకి ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజ్ అనేది ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. నేనైతే అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో అవైలబుల్ ఉన్న కంప్లీట్ కిచెన్ యూటెన్సిల్స్ కలెక్షన్ అన్ని మ్యాక్సిమం కవర్ చేశానండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.